అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం నేడు. జీవితం అందించే రోజు. రక్తం కేవలం ఒక రసం కాదు. ఇది మన శక్తి, రక్షణ శక్తి, జీవన శక్తిని సరఫరా చేసే మూల పదార్థం. ఆయుర్వేదంలో రక్తాన్ని రక్తధాతువు అని అంటారు. ఇది మన శరీరంలో 7 ముఖ్యమైన ధాతువుల్లో ఒకటి. ఆరోగ్యమైన రక్తం, శక్తివంతమైన రక్షణ శక్తి, మచ్చలు లేని చర్మం, స్పష్టమైన మేధస్సు మరియు సంపూర్ణ జీవన శక్తికి అవసరం. ఆయుర్వేదంలో రక్తంలోని కలుషితాలు అనేక రకాల వ్యాధులకు దారితీస్తాయని చెబుతుంది. హరిద్ర, మంజిష్ట, గుడూచి, ఆమ్లా వంటి ఔషధ జడీబూటులను రక్తాన్ని శుద్ధి చేసి దాని జీవన శక్తికి సహజంగా పెంపొందిస్తాయి. సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు సరిగ్గా శుద్ధి చేయడం వల్ల రక్తధాతువును బలపరుస్తాయి. మీరు రక్తం దానం చేసినప్పుడు మీ శరీరం కొత్త ఆరోగ్యమైన రక్తాన్ని పునరుత్పత్తి చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇచ్చిన ప్రక్రియ. రక్తం దానం చేయడం ద్వారా మీరు జీవితాలను రక్షిస్తారు. అలాగే మీ స్వంత రక్త ధాతువులను సహజంగా శుద్ధి చేయడంలో సహాయం చేస్తారు. మీరు రక్తం దానం చేసినప్పుడు మీ శరీరం కొత్త ఆరోగ్యమైన రక్తాన్ని పునరుత్పత్తి చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో ఎల్లప్పుడూ ప్రాముఖ్యత ఇచ్చిన ప్రక్రియ. రక్తం దానం చేయడం ద్వారా మీరు జీవితాలను రక్షిస్తారు. అలాగే మీ స్వంత రక్త ధాతువులను సహజంగా శుద్ధి చేయడంలో సహాయం చేస్తారు. ఆరోగ్యకరమైన రక్తాన్ని నిలుపుకోవడానికి ఆయుర్వేదం తాజా పండ్లు, ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు మరియు రక్తాన్ని శుద్ధి చేసే ఔషధ జడీబూటులతో సమృద్ధిగా ఆహారం తీసుకోవాలని సూచిస్తుంది. సరిపడిన నీరు త్రాగడం, విశ్రాంతి మరియు విష పదార్థాల నుండి దూరంగా ఉండడం కూడా రక్తాన్ని శుద్ధి మరియు శక్తివంతంగా ఉంచుతాయి. ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవంలో రక్తం దానం చేయండి, జీవితానికి గౌరవం ఇవ్వండి మరియు ఆయుర్వేదం సూచించిన ప్రకారమే మీ శరీర ఆరోగ్యాన్ని పెంచండి. జీవితం, శక్తి మరియు ఉత్సాహానికి మూలం అవ్వండి. రక్తదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆయుర్వేదాన్ని ఆచరించండి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను.